నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కొరటాల శివ శ్రీమంతుడు కావచ్చు, జనతా గ్యారేజ్ కావచ్చు, ఇలాంటి మంచి మంచి హిట్స్ ఇచ్చినటువంటి ఒక డైరెక్టర్ అనుకోకుండా ఆచార్యతో బోల్తా పడడం, దాంతో దేవరతో అనుకున్నటువంటి ఒక అంచనాలకి ఆ సినిమా రాకపోవడం, దేవర్ 2 కూడా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, లేదంటే దాని షూటింగ్ జరగబోతుంది అని చెప్పేసి అంటూనే ఆ సినిమా ఇప్పుడు అత్తాపత్తా లేకుండా అయిపోవడం, జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ కావచ్చు, తర్వాత ఇంకా చాలా రకాల షణ్ముఖం అలాంటి ఏదో ప్రాజెక్టుల గురించి వెళ్తున్నారని సంగతి తెలిసిందే. సో కొరటాల శివ వెనకబడ్డాడు అనుకున్నటువంటి తరుణంలో అనుకోకుండా 2027 సంక్రాంతి బరిలో దిగబోతున్నాడు అని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నాయంటే ఏం చెప్తారు? కొరటాల శివ టాలెంట్ ఉన్న దర్శకుడు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మనం ఎక్కువ సినిమాలు చూడక్కర్లా. శ్రీమంతుడు చూడొచ్చు, మిర్చి చూడొచ్చు, లేకపోతే జనతా గ్యారేజ్ చూడొచ్చు. అలాంటి వ్యక్తి ఆచార్య విషయంలో ఏం తప్పు జరిగిందో మనకు తెలియదు. దాని మీద భిన్న కథనాలు వచ్చినాయి, మనకి ఎవరికి తెలియదు కాబట్టి మనం దాని మీద మాట్లాడలేము. దేవర చేసిన తర్వాత దేవర కూడా సినిమా పెద్ద అంత టాక్ రాకపోయినా కానీ నాట్ బ్యాడ్, కలెక్షన్ బాగా వచ్చింది. ఇప్పుడు కొరటాల శివ చాలా కసి మీద ఉన్నాడు. ఎందుకంటే మంచి హిట్ ఇవ్వాలి, నేనేంటి ప్రూవ్ చేసుకోవాలి అనే కసి మీద కొరటాల శివ ఉన్నాడు. ఇలాంటి టైంలో మరి బాలయ్య కథ చెప్పడం, బాలయ్య కథ నచ్చడం, వెంటనే దాన్ని పట్టాల మీద ఎక్కించడం, ఆలోచన చేయడం అనేది గొప్ప విషయం చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క మల్లేని గోపించిన సినిమా లేట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అవ్వాల్సిన సినిమా లేట్ అయింది. ఇప్పుడు ఆ సినిమా చక్కచక్క చేసుకుంటూనే మే 1వ తారీఖున ఈ సినిమా ప్రారంభోత్సవం పెట్టుకున్నారు. అంటే దసరాకేమో మల్లేని గోపించిన సినిమా రిలీజ్ చేసుకోవడం, 2027 సంక్రాంతికి ఏమో కొరటాల శివ సినిమా రిలీజ్ చేయడం. ఈ ప్లాన్లో బాలయ్య చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడని చెప్పుకోవాలండి. సో వాస్తవం చెప్పుకోవాలంటే కొరటాల శివ ఎందుకో కసి మీద ఉన్నాడా, ఖచ్చితంగా ఆ కసి గురించే ఇంత పక్కాగా అటు బాలకృష్ణ గారిని కన్సల్ట్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ ఏమైనా చేస్తున్నాడా అనేటువంటి ఒక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే వాస్తవం దేవర అయిపోయిన తర్వాత దేవర్ 2 ఉంటుందని చెప్పేసి మాట ఇవ్వడం, కానీ షూటింగ్కి రాకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, జూనియర్ ఎన్టీఆర్కి నేనేంటో చూపించాలి అనేటువంటి ఒక ధోరణిలోనే బాలకృష్ణ గారికి కథ చెప్పడం, ఆయన ఓకే చేయడం. సో ఇంత కసి మీద చేస్తున్నాడంటే మళ్ళీ మన ఒక శ్రీమంతుడు కావచ్చు, లేదంటే జనతా గ్యారేజ్ కావచ్చు, మిర్చి లాంటి సినిమా మళ్ళీ ఇంకొక సినిమా చూడబోతున్నాం అనుకోవచ్చు అంటారు. అంటే ఆయనకి అర్థమైపోయింది దేవర ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఈ లోపల నా కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. ఆయన నాడు చాలా కాలం వెయిట్ చేశాడు. ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. మధ్యలో సినిమా చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది అని ఒప్పించారు నాకు తెలిసి. అందువల్ల ఈయన కూడా చాలా ఫాస్ట్గా సినిమా చేసే అవకాశం ఉంది. కొరటాలు కూడా, బాలయ్య కూడా వరుసగా చాలా కమిట్ అయ్యారు. దాదాపు 5 ప్రాజెక్టులు ఉన్నాయి ఆయన చేతిలో. పైగా ఆయన రెమ్యునరేషన్ కూడా తగ్గించారని చెప్తున్నారు. అఖండ 2 తర్వాత రెమ్యునరేషన్ తగ్గించారు. అందరికి అందుబాటులో ఉండే రెమ్యునరేషన్ ఉండటం, హిట్ల మీద ఉండటం, మినిమం 100 crores అనేది ఈజీగా రాబట్టగలిగే కెపాసిటీ బాలయ్య ఉండటం, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు. అలాంటి టైంలో మరి మే 1ని ఈ సినిమా ప్రారంభమవుతుంది, జరిగి మే నెలాఖరులో సెట్స్ మీద వెళ్తున్నా అంటున్నారు, లేదా జూన్లో వెళ్ళినా కానీ ఖచ్చితంగా 6 నెలల్లో సినిమా కంప్లీట్ చేసేస్తారు. కొరటాల గారు చాలా ఫాస్ట్గా చేసే క్లారిటీ ఉన్న దర్శకుడు. పైగా గ్యాప్లోనే స్క్రిప్ట్ పక్క డైలాగ్ వర్షన్ సహా, మంచి రైటర్ కాబట్టి డైలాగ్ వర్షన్ సహా రెడీగా ఉన్నాడు స్క్రిప్ట్. అలా ఉన్నప్పుడు ఏమన్నా ఫాస్ట్గా సినిమా చేసేస్తారు. పైగా కొరటాల చేతిలో బాలయ్య పడితే ఎలా ఉంటుందో చూడబోతున్నాం ఇప్పుడు. ఎందుకంటే బోయపాటి చేతిలో బాలయ్య పడినప్పుడు ఇన్ని హిట్లు వచ్చినా చూసాం. మొదటిసారిగా వీళ్ళ కలయిక జరగబోతుంది. ఇప్పుడు బాలకృష్ణ గారు అంగీకరించిన దర్శకులు అందరూ కూడా కొత్త వాళ్ళే ఆయనకి. వివేక్ ఆత్రేయ, అందులో బాలయ్యతో పాటు మోహన్ లాల్ కూడా ఉంటారంటున్నారు. ఆయన బాలయ్యకి కొత్త దర్శకుడే, యంగ్ డైరెక్టరు. అలాగే విజయ్ కనకమేడల పోలీస్ పాత్ర అంటున్నారు. మరి బాలయ్యకి ఆయన కొత్త డైరెక్టరే. ఇప్పుడు నాంది లాంటి సినిమాలు చేసినా కానీ అతనికి యంగ్ డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం అనేది విశేషంగా చెప్పాలి. అలాగే ఇటు చూసుకుంటే మళ్ళీ క్రిష్ చేతిలో, క్రిష్తో ఆయన అంతకుముందు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇట్లా దాదాపు 5 ప్రాజెక్టుల చేతిలో ఉండటం అనేది మామూలు విషయం కాదు. అందులో కొరటాల శివతో ఉన్న ప్రాజెక్ట్ అఫీషియల్గా వచ్చేసింది. ఇది వార్తలు కూడా వచ్చేసినాయి. డేట్ కూడా మే 1నే అంటున్నారు. చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్యారలల్గా చేస్తారేమో అనిపిస్తుంది. అదే అదిగా మనం చూసుకుంటే కొరటాల శివకు సంబంధించి గతంలో ఆయన సినిమాలు శ్రీమంతుడు కానీ, మిర్చి కానీ, లేదా జనతా గ్యారేజ్ కానీ ఒక టైప్ ఆఫ్ క్లాసికల్ స్టోరీతోని ఒక మంచి మాస్ పంచ్ అయితే మనకి కనిపిస్తుంటుంది. జనతా గ్యారేజే తీసుకుంటే అలాంటి స్టోరీస్లో మన బాలకృష్ణ గారిని ఊహించుకుంటే అది ఒక అద్భుతమైన అనుకోవాలి. సో ఎలా అయితే మీరు ఇందాక అన్నట్టుగా బోయపాటి అండ్ బాలయ్య గారి కాంబినేషన్ అయితే ఎలా ఉందో, అదేవిధంగా ఇప్పుడు కొరటాల అండ్ బాలయ్య గారి కాంబినేషన్ కూడా అదే రేంజ్లో ఉండబోతుందా అంటే ఏమంటారు? వీళ్ళిద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ అయితే మరో మిరాకిల్ సాధ్యమే. ఎందుకంటే ఆయన డైలాగ్స్ బాగా రాస్తాడు. ఒక ముఖ్యంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఏమో అనిపిస్తుంది నాకు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అయినా అవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కానీ డిఫరెంట్ పాత్రలు తీసుకున్నాడు ఆయన. ఇప్పుడేమో యంగ్స్టర్, మరి కోటాల పాత్ర మసాలా పాత్ర అంటున్నారు. విజయ్ కనకమేడలో పోలీస్ ఆఫీసర్ పాత్ర అంటున్నారు. వివేక్ ఆత్రేయ ఇది మన మోహన్ లాల్ కూడా స్పెషల్ పాత్ర అంటున్నారు. అదే మోహన్ లాల్ మళ్ళీ
బాబీ ప్రాజెక్ట్లోనూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇవన్నీ అట్లా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఫాంటసీ క్రిష్ది, ఇట్లా బాలయ్య ప్లానింగ్ అంతా ఉంది. సో ఓవరాల్గా వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది మే 1వ తారీఖున ఏదైతే సెట్స్ మీదకి వెళ్ళబోతుంది అని చెప్పేసి అంటున్నారు, ప్రారంభం కాబోతుంది అంటున్నారు. ఖచ్చితంగా జూన్లో కల్లా ఖచ్చితంగా సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది అంటున్నారు. సో ఎంతవరకు సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే స్క్రిప్ట్ పక్కాగా ఉన్నప్పుడు, ఆయన అనుభవం ఉన్న దర్శకుడే కాబట్టి పెద్ద కష్టం కాదు. ఎవరో తక్కువ కాదుగా. బాలయ్య ఏమో డైరెక్టర్ చెప్పినట్టు వినే మనిషి, దాంట్లో వేలు పెట్టడం కాలు పెట్టడం లాంటివి చేసే పని లేదు. ఆయన వర్క్ ఆయన చూసుకుంటాడే వెళ్ళిపోతాడు సెటిల్ మీకు వచ్చేసిన తర్వాత. కాబట్టి ఈసారి మరి కొట్టాల ఇది ప్రూవ్ చేసుకోగలిగితే కొట్టాలకి కెరీర్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే మళ్ళీ దేవర 2 మీద నీళ్ళు కమ్ముకుంటే ఈ సినిమా అటు ఇటు అయిందనుకోండి, అతనికి చాలా కీలకం. బాలయ్యకి అంత హిట్ ఎవరికైనా కావాలి, కానీ బాలయ్యకి అత్యంత అవసరం కాదు, కొట్టాలకి అత్యంత అవసరం. బాలయ్య లాంటి హీరోని హ్యాండిల్ చేస్తే అది పెద్ద హిట్ అయితే అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కొట్టాలకే. బాలయ్య యాక్సెప్ట్ చేశారు కాబట్టి. సో ఓవరాల్గా చూసుకుంటే అటు కొరటాల శివ కానీ లేదా బాలకృష్ణ గారు కానీ సంక్రాంతి బరిలోకి రాబోతున్నారు. సో ఇప్పటికీ అంటే చిరంజీవి గారు ఖచ్చితంగా పోటీ రావాలనే దసరాకి ఏదైతే మల్లెని గోపించిన సినిమా వస్తుంది కాబట్టి సంక్రాంతి బరిలో చిరంజీవి గారికి పోటీగా దింపడానికే ఇంత ఫాస్ట్గా చేస్తున్నారు అనుకోవాలా? అయి ఉండొచ్చు. ఎందుకంటే పోయినసారి ఏంటంటే బాబీ వర్సెస్ మల్లెని గోపిచంద్ సంక్రాంతికి, వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి. ఈసారి ఏంటంటే కాకా వర్సెస్, మరి దీనికి ఏం పేరు పెడతారో తెలియదు, కొట్టాల గారు కొట్టాలని దింపినట్టుగా అనిపిస్తుంది. పోటీ అనేది కంపల్సరీగా ఉండే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రాబోతున్నట్టు సంక్రాంతికి బెర్త్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో మళ్ళీ చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ గారి యొక్క పోటీ సంక్రాంతి చూడబోతున్నాం. సో కొరటాల శివ గారు బాలకృష్ణ గారితో ఎలాంటి మెరాకిల్స్ చేయిస్తారో చూద్దాం. మరి నమస్తే. నమస్తే.